హలో అండి, ఈ వీడియోలో మీకు ప్రీవియస్ పేపర్ న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రీవియస్ ఇయర్ జేఎల్ పేపర్ అండి. దీంట్లో మనకి ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 క్వశ్చన్స్ దాకా వచ్చాయండి జేఎల్లో న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి. సో ఆల్మోస్ట్ నేను న్యూక్లియర్ ఫిజిక్స్ మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. ఇంకొక 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసేస్తే, ఏ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి సెక్యులర్ ఈక్విలిబ్రియం వెన్. సో λ1 n2 ఈజ్ ఈక్వల్ టు n1 λ2, λ1 n1 ఈజ్ ఈక్వల్ టు n2 λ2, the n1 λ2 is equal to 2n2 λ1 and n1 n2 λ1 λ2 equal to 0. సో ఇది చూసుకుంటే ఇది ఆన్సర్, λ1 n1 ఈక్వల్ టు λ2 n2. సో ఈ వీడియో ఆల్రెడీ నేను చేయడం జరిగింది సెక్యులర్ ఈక్విలిబ్రియం మీద. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ రేడియో యాక్టివ్ రేడియేషన్ కన్సిస్ట్ ఆఫ్. రేడియో యాక్టివ్ రేడియేషన్లో ఏమేమి ఉంటాయి? ఆల్ఫా పార్టికల్సా, ఎలక్ట్రాన్సా, గామా రేసా, ఆల్ఫా బీటా గామా రేసా అంటే ఆల్ఫా బీటా గామా రేస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? గామా రేస్ వేవ్ లెంత్ ఈస్ మచ్ లార్జర్ దెన్ ఎక్స్ రేస్, గామా రేస్ ఫ్రీక్వెన్సీ ఈస్ మచ్ లోవర్ దెన్ విజిబుల్ రేడియేషన్, గామా రేస్ వేవ్ లెంత్ ఈస్ మచ్ షార్టర్ దెన్ ఎక్స్ రేస్, అండ్ గామా రే కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో బీటా రేస్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, గామా రేస్ అంటే ఈఎం రేడియేషన్స్. సో ఒకటి వేవ్ లెంత్ అనేది ఎక్స్ రేస్ కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్లీ ఆల్ ఆఫ్ ద న్యాచురల్ అక్కరింగ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లై ఇన్ ద రేంజ్ ఆఫ్ అటామిక్ నెంబర్స్. సో రేడియో యాక్టివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి అటామిక్ నెంబర్ ఉంటుందంటే 81 నుంచి 92 వరకు. ఇది నేను మీకు ఇంట్రొడక్షన్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్లో చెప్పడం జరిగింది. ఇన్ ద కేస్ ఆఫ్ యురేనియం 238, ద హైట్ ఆఫ్ ద పొటెన్షియల్ బ్యారియర్ ఆఫ్ అన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్. సో ఆల్ఫా పార్టికల్ మనకి న్యూక్లియస్లో ఫస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, ఆ న్యూక్లియస్ నుంచి బయటికి రావడానికి దాని పొటెన్షియల్ బ్యారియర్ ఎంత అంటే 30 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఆల్ఫా పార్టికల్స్ అనేవి హీలియం-24 న్యూక్లియస్ కదా మనకి, విత్ 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్డ్. Next, the spectrum which is a continuous one is that of. So the spectrum which is continuous one. So alpha rays optical, x rays beta rays అనేవి కంటిన్యూస్ అన్నట్టు, alpha rays అనే discrete. beta decay occurs between a pair of isobars, isomers, isotones, isotopes. సో ఆన్సర్ ఏంటి? ఐసోబార్స్. ఎందుకంటే బీటా అంటే ఏంటది మనకి ఎలక్ట్రాన్, E-1 0 అంటే బీటా డికేలో మనకి అటామిక్ నెంబర్లో చేంజెస్ ఉండవు. అంటే మనకి పేరెంట్ న్యూక్లియస్, డాటర్ న్యూక్లియస్ ప్లస్ ఎలక్ట్రాన్ E-1 0 కాబట్టి ఇక్కడ అటామిక్ మాస్ నెంబర్, ఇక్కడ మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది కాబట్టి మనకి రెండు ఐసోబార్స్. ఓకే, నెక్స్ట్ ద హెలిసిటీ ఆఫ్ ఎ న్యూట్రినో ఈజ్. సో హెలిసిటీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. హెలిసిటీ ఆఫ్ న్యూట్రినో, యాంటీ న్యూట్రినో. న్యూట్రినోకి హెలిసిటీ -1, యాంటీ న్యూట్రినో హెలిసిటీ వచ్చేసి +1. సో ఆన్సర్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెక్ట్రా కన్సిస్ట్ ఆఫ్ 2 types, నేమ్లీ షార్ప్ లైన్ స్పెక్ట్రమ్ అండ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఆల్ఫా ఆప్టికల్, ఎక్స్రే గామా, గామా ఆల్ఫా, గామా బీటా. సో ఆల్ఫా వచ్చేసి ప్యూర్ డిస్క్రిట్ కదా, ఇక్కడ కంటిన్యూస్ అండ్ లైన్ రెండు ఉన్నాయంటే ఆన్సర్ ఈజ్ గామా రేస్. నెక్స్ట్, ద ఎక్స్ట్రీమ్లీ షార్ప్ రెస్పాన్సెస్ అబ్జర్వ్డ్ ఇన్ క్యాప్చర్ ఆఫ్ స్లో న్యూట్రాన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై గామోస్ థియరీ, షెల్ మోడల్, ట్రాన్సియంట్ ఈక్విలిబ్రియం, లిక్విడ్ డ్రాప్ మోడల్. సో లిక్విడ్ డ్రాప్ మోడల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఓన్లీ 4 స్టేబుల్ న్యూక్లియై హ్యావ్ ఆడ్ Z అండ్ ఆడ్ N. విచ్ ఆర్ దే? సో ఆడ్ న్యూక్లియై ఉన్నవేంటి? 4 అని చెప్పాను కదా ఆల్రెడీ, అవేంటి? ఆన్సర్ ఇస్ Z ఈజ్ ఈక్వల్ టు 1357. సో Z ఈక్వల్ టు 1357. అదేంటి? హైడ్రోజన్ 1, లిథియం 3, బెరీలియం, బోరాన్ 5 అండ్ నైట్రోజన్ 7. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, ద షెల్ మోడల్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆల్ఫా పార్టికల్ మోడల్, బీటా పార్టికల్ మోడల్, ఇండిపెండెంట్ పార్టికల్ మోడల్, యూనిఫామ్ పార్టికల్ మోడల్. సో ఆన్సర్ ఈజ్ ఇండిపెండెంట్ పార్టికల్ మోడల్. సో ఇవన్నీ ఈ జేఎల్లో వచ్చిన క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఇంకొకటి డిఎల్ పేపర్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్, ఇక్కడ నుంచి
ద అటామిక్ మాస్ నంబర్ ఈజ్ ఈక్వాలెంట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కదా. సో నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కాదు, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కాదు, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఒకటే కాదు. సో నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ని న్యూక్లియాన్స్ అంటాం కదా. సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ హౌ మెనీ న్యూక్లియాన్స్ ఆర్ ఇన్ ద నియాన్ 10, 20 atom. సో హౌ మెనీ న్యూక్లియాన్స్. సో న్యూక్లియాన్స్ మొత్తం ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఎన్. సో ఏ అనేది న్యూక్లియర్ నెంబర్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 20. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ అన్ ఐసోటోప్ విత్ ఏ హై బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. సో హ్యాస్ వెరీ ఫ్యూ ఐసోటోప్ హై బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఉండేది ఏంటది స్టేబుల్. హ్యాస్ వెరీ ఫ్యూ ఎలక్ట్రాన్స్, విల్ డికే షార్ట్ పీరియడ్, ఈజ్ వెరీ అన్స్టేబుల్, ఇది స్టేబుల్. సో హై బైండింగ్ ఎనర్జీ ఉందంటే అది స్టేబుల్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ గామా రే ఇస్ ట్రూ. ఇట్ హ్యాస్ గామా రేస్ ఏంటి మనకి ఈఎం రేడియేషన్స్ కదా. సో వాటి రెస్ట్ మాస్ ఎంత 0 అండ్ న్యూట్రల్ ఛార్జ్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. అందుకే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టి ఇక్కడ ఒక రేడియేషన్ పెడితే ఆల్ఫా రేస్ బీటా రేస్ డికే అవుతాయి కానీ గామా రేస్ అనేది స్ట్రైట్గా వెళ్తాయి ఎందుకంటే అవి ఛార్జ్ లెస్ అన్నట్టు. సో ఇట్ క్యారీస్ పాజిటివా నెగిటివా డిఫ్లెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ మూడు రాంగ్. సో రెస్ట్ మాస్ అనేది 0 ఉంటుంది అండ్ న్యూట్రల్ ఛార్జెస్ అవి ఫోటాన్స్ యాక్చువల్లీ. సో photons rest mass anta 0. Next what is the missing element from the equation Ra88 226 to helium 24. సో ఇక్కడ మనం 88 z వాల్యూ 88 ప్లస్ ఇక్కడ xz అనుకుందాం ఇక్కడ. సో z ప్లస్ 2. సో మనం ఇక్కడ ఒక సో Ra88 226 gives rise to some dash plus helium 24. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి XZA అనుకుంటే నెక్స్ట్ 226 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4. దెన్ A ఈజ్ ఈక్వల్ టు 226 minus 4 దట్ ఈక్వల్ టు 222. నెక్స్ట్ 88 ఈజ్ ఈక్వల్ టు Z. ఇక్కడ 88 ఈక్వల్ టు అన్ని డినామినేటర్స్ని ఇక్కడ అన్ని A వాల్యూస్ని ఈక్వేట్ చేశాను, ఇక్కడ Z వాల్యూస్ని ఈక్వేట్ చేశాను. Z ప్లస్ 2 దెన్ Z ఈక్వల్ టు 86. సో మనకి ఇక్కడ సమ్ ఎక్స్ 86,222. సో 86,222 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది R. సో ఆప్షన్ 1. నెక్స్ట్ సెమీ ఎంపెరికల్ మాస్ ఫార్ములా. సెమీ ఎంపెరికల్ మాస్ ఫార్ములా ఈజ్ కాల్డ్. సెమీ ఎంపెరికల్ మాస్ ఫార్ములాని ఏమంటాం, పౌలి ఫార్ములానా, గామోస్ ఫార్ములానా, వీజేకర్ ఫార్ములానా, ఫెర్మి ఫార్ములా. సో ఆన్సర్ ఈజ్ వీజేకర్. సో వీజేకర్ సెమీ ఎంపెరికల్ మాస్ ఫార్ములా. ఓకే. నెక్స్ట్ when two light nuclei combine to form a heavy nucleus, the value of binding energy per nucleon will. సో 2 లైట్ న్యూక్లియస్ని కంబైన్ అయ్యి హెవీ న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు దాని బైండింగ్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా, సమ్ వాటి రెండింటి ఇండివిజువల్ సమ్కి ఈక్వల్ అండ్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో అక్కడ బైండింగ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ హెవీ న్యూక్లియస్ అని మనకు ఒక స్టేబుల్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది కాబట్టి స్టేబుల్ న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో సిన్స్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఇండివిజువల్ ఈజ్ లెస్సర్ దెన్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హెవియర్ న్యూక్లియస్ విచ్ ఈజ్ స్టేబుల్ వన్. ఇది స్టేబుల్ వన్ కూడా దీని బైండింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇంక్రీజ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ద యురేనియం 92-238 డికేస్ బై ద ఎమిషన్ ఆఫ్ 8 alpha particles and 6 beta particles at the end of mass number Z and atomic number A. The final product is, so Z value ఎంత అండ్ A value ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చేద్దాము. యురేనియం 92-238. సో యురేనియం 92-238లో ఎన్ని డికేస్, 8 alpha particles డికే అయిన 6 beta particles డికే అయినప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ యొక్క Z వాల్యూ అండ్ A వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సార్ మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. యురేనియం 92-238 అనేది దట్ గివ్ రైస్ టు వి డోంట్ నో. సో సమ్ ఎక్స్ ZA ప్లస్ 8 alpha particles. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, హీలియం 24 ప్లస్ 6 బీటా. బీటా అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్. సో ఇది ఈక్వేషన్. సేమ్ ఈ ప్రాబ్లం ఎలా చేసామో ఇది కూడా అలానే చేద్దాము. ఫస్ట్ ఏ వాల్యూస్ని మనం ఈక్వేట్ చేసుకుందాము. సో 238 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 8 alpha particles కాబట్టి 8 × 4 ప్లస్ 6 × 0. సో ఇక్కడ 238 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 8 4 32 is 0 కాబట్టి 0. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు 238 మైనస్ 32 దట్ ఈక్వల్ టు 236. ఏ వాల్యూ ఎంత, 206 రైట్. సో
సో ఇక్కడ 200 224, బట్ ఇక్కడ 206 రెండింటికి ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి ఇప్పుడు జెడ్ వాల్యూ కూడా కావాలి కాబట్టి జెడ్ని ఈక్వేట్ చేసేసుకుంటే 92 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ -1. సో 92 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 8 to 16 minus into 6 minus 6. So 92 z plus 10. So z equal to 82. So ఇక్కడ మనకి z equal to 82 and a is equal to 206. Answer is the correct one. So option ఏది కరెక్ట్ ఇక్కడ 82 206 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫండమెంటల్ పార్టికల్స్ పయాన్సా, బెరియాన్సా, బోజాన్సా, ఫెర్మియాన్సా, లెప్టాన్సా. మీకు ఇది క్లియర్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫండమెంటల్ పార్టికల్స్ గురించి అండ్ వాటి క్లాసిఫికేషన్ గురించి. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పయాన్స్ అడిగాడు, ఇంకా కేయాన్స్ వేరే ఏదైనా అడిగినా మీకు మనం ఆ వీడియో ఒక్కసారి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయి ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ పయాన్స్ అనేవి ఏంటి, అక్కడ బోజాన్స్ విత్ రెస్ట్ మాస్, బోజాన్స్ వితౌట్ రెస్ట్ మాస్ అంటే ఫోటాన్స్, గ్రావిటాన్స్. సో ఇక్కడ పయాన్స్, బోజాన్స్లో మాస్ ఉన్నవి ఏవేవి మనకి ఇక్కడ పయాన్స్, కేయాన్స్, ఈటా, ఇక్కడ k pi eta. Okay. Next, which of the following is a particle and antiparticle pair? ఏదంటే ఎలక్ట్రాన్ పాజిట్రానా, ప్రోటాన్ పాజిట్రానా, ప్రోటాన్ న్యూట్రానా, న్యూట్రాన్ న్యూట్రినోనా. సో ఆన్సర్ ఇస్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ అనేవి యాంటీ పార్టికల్స్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు న్యూక్లియర్ ఫిజిక్స్లో మొత్తం ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో మీకు మనకు డిఎల్లో 10 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ జేఎల్లో మనకు 12 క్వశ్చన్స్ వచ్చాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. సో కంపల్సరీ ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ని స్కిప్ చేయకండి. సెట్లో కూడా మినిమం 10 to 12 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది డిఎల్ ఫిజిక్స్, డిఎల్ పేపర్ అనేది ప్రీవియస్ పేపర్ ఇది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయవచ్చు. అండ్ ఇవి ప్రీవియస్ పేపర్స్, మీకు ఇప్పుడు సెట్ పడింది కాబట్టి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి సెండ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ.